Thank you, Samantha ji. Thank you so much. Pranam. हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण Hare प्रभु जी। Hare Krishna, man. Dhanavad. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు। Hare Krishna, Mata ji. हरे Dhanavad कृष्ण pranam. प्रभु जी दंडवत प्रणामाలు। हरे Dhanavad कृष्णा pranam. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। Hare Krishna, Mata ji. हरे Dhanavad कृष्ण हरे प्रभु कृष्ण जी, प्रभु दंडवत जी प्रणाम। దండవత్ ప్రణామాలండి। pranam. సో, మొదలు పెడదామండి. ఈరోజు 13వ అధ్యాయం, ఇందులో 23వ శ్లోకం అన్నమాట. ఆ దాంట్లో ఏంటంటే ఆ మనం ముందుగా మొదలు పెట్టేటప్పుడు క్లాస్. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। जय श्रीकृष्ण प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं मानन्दमाधवम्। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे ధన్యవాదాలు कृष्ण నమస్తే. प्रभु जी హరే दंडवत కృష్ణ. प्रणामाలు। ప్రణామం. హరే కృష్ణ. ఈ అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యము. ఎన్నో అధ్యాయం తర్వాత మనం ప్రభుజీ? హరే కృష్ణ దండవత్ ప్రణామాలు। ఎన్నో అధ్యాయం అండి? ఎన్నో అధ్యాయం అండి? ఎన్నో అధ్యాయం ఈ అండి? అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యము. 13వ అధ్యాయం అన్నమాట. ఇందులో మనం 23వ శ్లోకం గురించి చర్చ చేసుకోబోతున్నాం. ఇందులో కూడా ప్రత్యేకంగా మనం దేని గురించి ఆ అంటే దేని గురించి మాట్లాడుకుంటాం అంటే అసలు ఈ పరమాత్మ అంటే పరమాత్మ యొక్క పాత్ర ఏమిటి దేంట్లో అంటే దేహాత్మ యొక్క మార్పిడి, ఏదైతే ఆత్మ యొక్క మార్పిడి ఏదైతే ఉందో దాంట్లో ఈ ఆ పరమాత్ముడి యొక్క మన అంటే పాత్ర ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్నాం. దాని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. దీని గురించి అసలు ఆ, అంటే ముఖ్యంగా ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అని చెప్పేసి చూస్తున్నాను. అంటే ఒకసారి శ్లోకం చెప్పుకుంటాం. శ్లోకం ఏంటి? ఉపదృష్టానుమంతా చ కర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. దీని అర్థం ఏంటి? అసలు ఏమైనా కానీ ఈ దేహంలో పరమ ప్రభువు, దివ్య యజమానుడు, పర్యవేక్షకుడు, అనుమతించువాడు, పరమాత్మగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరు? దివ్య భోక్త ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు కలరు అని చెప్పేసి ఉందన్నమాట. అంటే దీనికి ముందే మనం ఏమనుకున్నాం అంటే అసలు ఈ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ముందు శ్లోకంలో ఏమొచ్చింది ప్రస్తావం? పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగస్య సదసత్ జన్మయోనిషు. ఎవరైతే ఒక జీవి ఉన్నాడు, ఎవరైతే ఈ మన జీవి, ఆ జీవి క్షేత్రజ్ఞుడు. ఈ దేహంలో ఉండే క్షేత్రజ్ఞుడు ఎవరంటే ఆ జీవి అంటే ఆత్మ. ఆత్మ ఏం చేస్తున్నారు అంటే మనం అసలు ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే ఈ త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆనందిస్తున్నాను, త్రిగుణాలని ఆనందిస్తుంది.
అంటే ఆనందించే ఏదైతే ఆ ప్రవృత్తి ఉందో, ఆనందించే ప్రవృత్తి, దాన్ని మనం ఏమంటాం? పురుష. దివ్యానందం, ఏం చేసినా దివ్యానందం కలిగేవారు పరమ పురుషుడు, భగవంతుడు. మనం ఆనందం కలిగించేవాళ్ళం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆనందం కలిగించేవాడు. కానీ మనమేమనుకుంటున్నాం? మనమే ఆనందిద్దాము అని. అంటే మనం ఒక విధంగా హ్మ్, అంటే అచింత్య భేద అభేద తత్వం అన్నమాట. చాలా సార్లు ప్రభుపాదుల వారు ఏమంటారు? మనము పురుషుడు అనుకుంటున్నాం కానీ మనం పురుషులం కాదు, మనం ప్రకృతి. ఆ? మనం ఏంటంటే భగవంతుడికి ఆనందం కలిగించాలి. ఆనందం నేను ఆ, ఆస్వాదిస్తాను అని అనుకోవడం పురుష లక్షణం. సో మనం ఆనందిస్తాను అనుకోకూడదు. మనం పురుష ఈ పురుష ఆవేశం, పురుష భావంతో ఉండకూడదు. మనం భగవంతుడికి ఆనందం కలిగించాలి అని మనం అనుకోవాలి అని భగవంతుడు అని ప్రభుపాదులు వారు చెప్తారు. ఎందుకు? మనం ప్రకృతి కింద వస్తాము కాబట్టి అని. కానీ చాలా చోట్ల వేరే ఏం ప్రస్థానం జరుగుతుంది? ఈయనకు ఈ జీవం కూడా పురుషుడి కిందే వస్తారు అని. అంటే ఏంటి? అంటే ఆనందించే ప్రవృత్తి కొంచెమైనా ఉంటుంది. అది ఎందుకు? ఎందుకంటే ఆ మనం భగవంతుడి యొక్క అంశులం. అంటే చిన్న చిన్న అంశులం, భగవంతుడి యొక్క అంశులం. కాబట్టి భగవంతుడిలో ఏ లక్షణం ఉంటుందో కొద్ది మాత్రంగా మనలో కూడా ఉంటుంది. భగవంతుడిలో ఆనందం ఆనందించాలి అని ఏదైతే ప్రవృత్తి ఉందో మనలో కూడా ఆ ప్రవృత్తి ఉంది. కాబట్టి అంటే అందువల్ల మనం కూడా పురుషం పురుష దాని కింద వస్తాము అని చెప్పేసి చెప్తారన్న. ఉమ్. ఇక్కడ కూడా శ్లోకంలో ద్రౌపదుల వారు స్పష్టంగా చెప్తారు. చూడండి, ఇద్దరు పురుషులు. ఒకరు ఇందాక చెప్పినట్టు పురుష ప్రకృతిస్థో హి, అంటే ప్రకృతిస్థ అంటే ప్రకృతిలో స్థిరమైన ప్రకృతిలో ప్రకృతి నిర్ధారణలో ఉండే ఒక పురుషుడు. అంటే ప్రకృతి అనొచ్చు, పురుషాన్ని కూడా అనొచ్చు. దేని కింద వస్తుంది అంటే ఆ సందర్భం బట్టి మనం పురుష ప్రకృతి అని మనం చెప్పగలం. సందర్భం బట్టి ఏ ఏ సందర్భంలో మనం పురుష అని అంటున్నాం, ఏ సందర్భంలో మనం ప్రకృతి అంటున్నాం, ఆ సందర్భం బట్టి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ మన ఆత్మ ఏంటంటే భగవంతుడి యొక్క అంశం కాబట్టి ఆ విధంగా చూస్తే పురుష. కానీ ఏంటి? మనం భగవంతుడికి ఆనందం కలిగించాలి అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ప్రకృతి నియంత్రణలో ఉంటాం. తటస్థ శక్తి మనం. ఒక విధంగా ఏంటంటే మనం భగవంతుడి యొక్క శక్తి, తటస్థ శక్తి. శక్తి కాబట్టి మనం ప్రకృతి కింద వస్తాము అని కూడా ఉన్నాం. సో సందర్భం బట్టి ఇది కొన్నిసార్లు మారుతూ ఉంటుంది, పురుషానా ప్రకృతినా. కానీ అది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం అది కాదు. మనం పురుషుడా ప్రకృతియా అని. మనం భగవంతుడి యొక్క అంశంలో భగవంతుడికి మనం భగవంతుడి భక్తి చేయడమే మన ధర్మం, అత్యంత ధర్మం. నిన్న భక్తి వినోద్ ఠాకూర్ యొక్క తిరోభావ దివసం, భక్తి వినోద్ ఠాకూర్ గారు ఏం రాస్తారు? జైవ ధర్మ అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తారు. ఏం చెప్తారు? ఏదైతే జీవుడు ఉంటారో జీవధర్మం, అంటే జీవధర్మ అంటే ఏంటి? జీవం యొక్క ధర్మం. అంటే మనం ఈ ఈ ఈ ఈ ఈ జీవి ఈ జీవి ఏదైతే ఉంటారో ఆ జీవి ఏం చేయాలి? అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏంటి? పరమధర్మం ఏంటి? అన్నిటికన్నా మించిన ధర్మం ఏంటి? ఏంటి ఆ ధర్మం ఏంటి? భగవంతుడి భక్తి చేయడం. అది మన ధర్మం. కాబట్టి మన ధర్మం భక్తి చేయడం, అంటే భగవంతుడి సేవ చేయడం. అది మనం గుర్తించాలి. మనం ఏమైనా పిలవని, మనల్ని పురుషుడు అని పిలవని, ప్రకృతి అని పిలవని, ఎలాగైనా పిలవని, కానీ మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. అది మన ధర్మం, అత్యంత ధర్మాన్ని. అన్నిటికన్నా, అన్ని ధర్మాల కన్నా మించిన ధర్మం ఏంటి? భగవద్ ధర్మం.
భగవద్భక్తి. ఆ, ఇది అంటే చాలా సార్లు దీని ప్రస్తావన భాగవతంలో కూడా వస్తుంది అనమాట. ఏమొస్తుంది ఒకసారి ఉదాహరణ చూసుకుంటే, ఉమ్, ఏతావాన్ సాంఖ్యయోగ్యాభ్యాం స్వధర్మ పరినిష్ఠయా జన్మలాభ పరాపుంసాం అంతే నారాయణ స్మృతి. అంటే ఏంటి? జీవితం యొక్క పరిపూర్ణత ఇందులో వస్తుంది. అంటే జీవితం యొక్క పరిపూర్ణత ఏమేం చేయమండి, ధర్మ పాలన కానివ్వండి, ధర్మ త్యాగం కానివ్వండి, ఆ? లేకపోతే మీరు యోగం చేయనివ్వండి, లేకపోతే భక్తి యోగం చేయండి, లేకపోతే ఏదో అష్టాంగ యోగం చేయండి, లేకపోతే ఆత్మ దేహ దేహం గురించి చదువుకోండి, పూర్తిగా చదువుకోండి. కానీ దాని ఉద్దేశం ఏంటి? భగవంతుడిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడం, ముఖ్యంగా ప్రాణ ప్రాణం పోయే సమయంలో గుర్తు పెట్టుకోవడం. అంతే నారాయణ స్మృతి. అది దాని గురించి వస్తుంది. ఇప్పుడు మనం దీనికి వస్తాం. దేహం ఎప్పుడు మార్పిడి జరుగుతుంది? ఏ, మనం ఏదైతే దేహంలో ఉన్నామో అది ఎప్పుడు ఎల్లప్పుడూ మార్పు జరుగుతుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి. కాబట్టి ఏంటి? ఇప్పుడు ఎలాగైతే మనం రోజు బట్టలు మార్చుకుంటామా, కొన్నిసార్లు రోజుకు 2 సార్లు మార్చుకుంటాం. అదే విధంగా అంతే వేగంగా, అంటే ఒక ఒక ఈ బ్రహ్మ యొక్క కాలంలో మనం చూసుకున్నట్లయితే అంతే వేగంగా మన మన దేహం యొక్క మార్పిడి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ? కాబట్టి మనం అది చూసి విచలితం అవ్వకూడదు. అటువంటి వాడిని మనం ధీరా అని అంటాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ దేహం అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగైతే మనం బట్టలు మార్చుకుంటూ ఉంటామో, అలాగ ఏదైతే ఈ జీవి అంటే ఆత్మ ఉంటుందో అది దేహం మార్చుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓ, దానంతట అదే మార్చుకుంటుందా? లేదు, దానంతట అదే మార్చుకోదు. ఇప్పుడు మనం పరమాత్ముడి గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము? పరమాత్మ. పరమాత్మ ఎవరు? పరమాత్మ ఏదైతే అన్ని పర్యవేక్షకుడు, అనుమతించేవాడు. ఉం? ఆయనే అన్ని, అంటే ఆయన పర్యవేక్షణలోనే అన్ని అవుతూ ఉంటుంది. ఆయనే అనుమతిస్తారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్ముడు. పరమాత్ముడు ఎవడండి? పరమాత్ముడు ఆ పరమ పురుషుని యొక్క ప్రతినిధి. పరమాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉంటారన్నమాట. అంటే భగవంతుడు, మనం భగవంతుడా ఏంటి నన్ను వదిలేసేవా, నా దగ్గర లేదు, ఎప్పుడూ మనతో పాటే ఉంటారు. ఎల్లప్పుడూ మనతో పాటే, ఎప్పుడు మమ్మల్ని వదలరు. కాదు మమ్మల్ని మరి మరి ఇన్ని కష్టాలు పడుతున్నాము, మరి నువ్వేంటి మమ్మల్ని కాపాడట్లేదు, అదేంటి నువ్వు లేవు మాతో, మరి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు మమ్మల్ని ఈ కష్టాల నుంచి కాపాడట్లేదు? ఏమయ్యా నా ప్రియమైన జీవి, నేను నీకు చెప్తున్నాను, కానీ నువ్వు వినిపించుకోవట్లేదు. నువ్వేంటంటే భోగంలో పూర్తిగా భోగం చెయ్యాలి అని చెప్పేసి ఆ ఆ ఆ భావనలో మునిగి ఉన్నావు, నువ్వు వినిపించుకోవట్లేదు అని చెప్తారన్నమాట. అది నిజం. ఎందుకంటే మన దేహంలో ఇద్దరు పురుషులు ఉంటారు అని చెప్పేసి భగవంతుడు చెప్తారు. అంటే ప్రభుపాదుల వారి భగవంతుడు కూడా చెప్తారు అదే మాట. చాలా పురాణాల్లో దాని వ్యాఖ్యంగా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఒక పురుషుడేమో మన ఆత్మ, ఆత్మ. ఇంకొక పురుషుడు పరమాత్మ. అంటే రెండు పక్షుల్లాగా. ఒక పక్షి ఏమో తినే పక్షి, అంటే ఒక చెట్టు మీద పక్షి ఉన్నట్టు. రెండు పక్షులు ఉన్నాయి చెట్టు, రెండు పక్షులు ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? ఒక ఒక కొమ్మ నుంచి ఇంకొక అమ్మ, ఒక ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు పక్షి అలా వెళ్తూ ఉంటుంది. దాని తోడుగా ఇంకో పక్షి కూడా అలా వెళ్తూ ఉంటుంది. ఒక తినే పక్షి, చూసే పక్షి, అనుమతించే పక్షి. ఉం? తినే పక్షి అన్ని తింటుంది అనమాట. ఈ పండు, ఆ పండు, తీపి పండు, ఆ, చేదు పండు, కారం పండు, అన్ని రకాలైన పండ్లు తింటుందండి. సో అవన్నీ ఏంటంటే ఆ భౌతిక ప్రపంచంలో యొక్క ఉన్న ఆ, భోగం యొక్క పదార్థాలు. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఆనందం కలుగుతుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే దుఃఖం కలుగుతుంది.
సో ఆనందం కలగడానికి ఆ పక్షి ఏం చేస్తుందంటే ఈ చెట్టు నుంచి ఇంకో చెట్టు, ఆ, ఇక్కడ ఇక్కడ ఆ కొమ్మ ఈ కొమ్మ అలా వెళ్తుంటుంది అనమాట. అది ఎందుకు వెళ్తుంది? ఆనందం కోసం పరితపిస్తూ ఉంది. ఆనందం ఆ చెట్టులో ఈ పండులో ఉంది అనుకుంటున్నాను. కానీ ఏ క్షణమైతే ఏ క్షణమైతే ఆ పక్షి తినడం ఆపేసి ఇటు ఇటువైపు తిరిగింది, ఇటువైపు ఆ ఆ ఇంకో పక్షి వైపు తిరిగింది అనుకోండి, అప్పుడు ఆనందం అనేది కలుగుతుంది. ఆనందం అనేది అప్పుడు నిజంగా తెలుస్తుంది. అని ఏంటంటే నేను ఆ ఆ తినే పక్షి నిర్ధారించింది అనమాట. నేను తినదలుచుకుంటున్నాను, నేను తినాలి అనుకున్నాను దృఢంగా, నాకు ఇదే కావాలి, నాకు ఆ పండు కావాలి, లేదు లేదు నాకు ఇప్పుడు ఆ పండు కావాలి అని చెప్పేసి అలా దృఢంగా అనుకుని ఆ పక్షి ఇటు అటు అటు వెళ్తుంది అనమాట. అంటే అటు వెళ్ళడానికి అనుమతించేది ఎవరు అంటే ఇంకో పక్షి, అంటే పరమాత్మ. అంటే ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మనం వెళ్ళాలి అంటే అది అనుమతించేది ఎవరు? పరమాత్మ. ఎందుకంటే ఒక సాక్షిలాగా ఇక్కడ ఆయన ఉన్నారనమాట. మరి ఈ సాక్షి ఉద్దేశం ఏంటి? మమ్మల్ని ఎల్లప్పుడూ తొక్కడమా, లేకపోతే మమ్మల్ని పైకి తీసుకెళ్ళడమా? ఎందుకంటే అక్కడ సాక్షిలాగా అన్ని ప్రతి ఒక్కటి రాసుకుంటున్నారు. ఏది ఒక్కటి ఇలాగా వదలకుండా అన్ని రాసుకుంటున్నారు. మరి మనం వింటాం కదా, చిత్రగుప్తుడు గురించి వింటాం. ఏ ఒక్కటి వదలకుండా అన్ని రాసుకుంటారు కదా సాక్షిలాగా. లేదా అప్పట్లో ఆ క్షణంలో ఇలా చేశారండి, అయ్యో ఈ క్షణంలో ఇలా చేశారండి, యమధర్మరాజా ఈయనకి ఈ శిక్ష విధించండి అని చెప్పేసి చిత్రగుప్తుడు చెప్తారు కదా. సో మరి పరమాత్ముడు కూడా అలాగేనా? ఆ, అన్ని రాసుకుని ఇలాగా ఆ మమ్మల్ని ఎలా ఇరికిద్దాము అని చెప్పేసి అలా చూస్తారా? లేకపోతే ఇంకేమైనా ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉం? ఇప్పుడు అజామిలుడి యొక్క కథ తీసుకోండి. అజామిలుడు ఉన్నాడు. యమధర్మరాజ అక్కడ చిత్రగుప్తుడు అంతా రాసుకున్నారా? ఓ ఈ సమయంలో ఈయన ఈ పాపం చేశారు, ఈ వేష దగ్గరికి వెళ్ళారు, మాంసాహారం చేశారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఈ తప్పు పని చేశారు, అలా 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 పేజీలు పేజీలు పుస్తకాలు పుస్తకాలు అన్ని ఆయన చేసిన పాపాలన్నీ రాసుకున్నారు. దాని తర్వాత సమయం ఆసనమైంది. ఏంటి? ఆ ఏదైతే ఈ ఆ, దేహం దేహ మార్పిడి యొక్క సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఆ, ఎవరైతే ఈ ఆ యమధర్మ రాజుల యొక్క ఆ, యమదూతలు వచ్చారు, ముగ్గురు ఇప్పుడు వచ్చారు. ఏం చేస్తున్నారు? ఇంకా పాశం తీసుకుని ఇంకా ఈ జీవిని ఆ శరీరం నుంచి బయట తీసుకెళ్ళడానికి, నరకానికి తీసుకెళ్ళడానికి తయారుగా ఉన్నారనమాట. వస్తున్నారు చాలా తీవ్రంగా, చాలా ఆ, ఏంటి ఒక ఒక విధమైన కురూపి, విధమైన భయంకరమైన ఆకృతితో వచ్చారనమాట. ఇప్పుడు ఆ భయంతో తన పదో కొడుకు అయిన నారాయణ అతని పేరు పలికాడు. పలికాడు నారాయణ అని పలికాడు అనమాట. అంతే. ఏమైంది? వెంటనే నలుగురు విష్ణుదూతులు వచ్చారనమాట. ఇక్కడ ముగ్గురు అయితే ఇక్కడ నలుగురు. నలుగురు వచ్చేసి ఏం చేశారు? నలుగురు వచ్చేసి లేదు, ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈ యమలోక ఈయన మీ పార్టీ కాదు, ఇప్పుడు ఈయన మా పార్టీ. అదేంటండి జీవితం అంతా ఈయన పాపం చేశారు, అసలు మీరు ఎవరు ఇలాగ మేము మన పని చేస్తున్నాం తీసుకెళ్తున్నాం, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని చెప్పేసి అప్పుడు యమదూతలు చెప్తారు. అవన్నీ మీ యజమాని అడగండి, చెప్తారు. మీరు ఇక్కడ ఇన్ని ముట్టుకునే ప్రసక్తి లేదు, వెళ్ళిపోండి అంటారు విష్ణుదూతలు. ఇదన్నీ చూస్తున్నారనమాట. అజామి అర్థం కావట్లేదు, నవ్వాలా ఎడవాలా, అసలు ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఎవరు ఇలాగా ఈ దివ్య తేజస్సుతో ఉన్నవాళ్ళు ఎవరు? ఆ నన్ను ఎలాగా కాపాడుతున్నారు, నన్ను ఎందుకు కాపాడుతున్నారు అని చెప్పేసి చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది, విష్ణుదూతలు యమదూతల మధ్యలో. ఆ సంభాషణ అజామిలు వింటున్నారనమాట. విని చాలా తత్వాల గురించి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. సో ఆ సమయంలో
చెప్పింది ఎవరండి? విష్ణు దూతల్ని ఇప్పుడు యమదూతలు వెళ్ళు అని చెప్పేసి చెప్పింది ఎవరు? యమధర్మరాజు. అన్ని ఎలాగా అంటే ఎవరో ఒకరు చెప్పారు, ఇదిగోండి ఈ సమయంలో ఇలా చేసి ఇలా చేశారని చెప్పేసి. అంటే పరమాత్మ మనతో పాటు ఉండే పరమాత్ముడే తెలియజేస్తున్నారండి. అవును, ఇది ఈ పాపం చేశారు, ఈ పాపం చేశారు అని ఆయన తెలియజేస్తున్నారు. సరైన మాట. అంటే ఆయన ఆ దేవతలు కూడా పని చేయాలి కదా. ఈయన అంటే పరమాత్ముడి యొక్క నిర్ధారణలోనే అన్ని జరుగుతూ ఉన్నాయి. సరైన మాట. కానీ పరితపిస్తూ ఉన్నారు. ఎలా ఈ జీవుణ్ణి నేను కాపాడాలి? ఏ ఒక్క పాయింట్ దొరకని ఆ ఒక్క పాయింట్ పట్టుకుని నేను ఎవరైతే నేనే వాళ్ళందరికీ తెలియజేస్తున్నానో వాళ్ళనే నేను ఆపేస్తాను అని. అంటే ఒక విధంగా ఆయన 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 ఒక ఏమీ చేయనట్టుగా అనిపిస్తున్నప్పటికీ అన్ని ఆయన చేస్తారంట. అది పరమాత్ముడి యొక్క విశేష లక్షణం. నాకు అనిపిస్తారు అసలు ఏం చేయట్లేదు అని. కానీ అన్ని ఆయన చేస్తారన్నమాట. ఆయనే విష్ణుదూతలకి చెప్పేసి, ఆయనే అక్కడ తెలియజేసేసి, ఇంకా తొందరగా వీళ్ళకన్నా తొందరగా పాశం ముందుగా వచ్చే పాశం తీయక ముందే పట్టక ముందే మీరు వెంటనే వచ్చేయండి, ఈ అజామిళుని కాపాడండి అని చెప్పింది ఎవరండి? మనతో పాటు ఉండే పరమాత్ముడే. ఎందుకంటే ఆయనే కదా సాక్షి. ఈ సమయంలో నారాయణ అని పలికారు అని చెప్పడానికి వెంటనే తెలియజేశారనమాట. తెలియజేసేసి రప్పించారు. విష్ణుదూతలు రప్పించారు, చెప్పారు. లేదు 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 మన పార్టీ అని చెప్పేసి తీసుకున్నారు. అలాగా మనతో పాటు ఉండి అసలు ఏమి మనకి ఏం చేయట్లేదు, మన చేత మనం మనం ఇదిగోండి ఈ పోగా ఆ ఆకర్షణలో మనం ఉన్నాము, దాని నుంచి తీయట్లేదు అని చెప్పేసి మనం ఏదో అనుకుంటాం అలా. అలా అనిపిస్తుంది. అని ఏంటంటే పరితపిస్తున్నారు మమ్మల్ని కాపాడడానికి పరమాత్మ. మన ఈ ఈ ఏదైతే ఈ దేహాత్మ మార్పిడి ఏదైతే ఉందో ఆ దాని నుంచి బయటికి తీసుకురావడానికి చాలా పరితపిస్తున్నారు. ఎల్లప్పుడు ఇలా అంటే ఒక విధంగా అంటే కొన్నిసార్లు చూడండి, ఆ మనం అనుకుంటాం చాలా బాధ కలుగుతుంది. కొన్నిసార్లు చూడండి, అంటే ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారనుకోండి, తప్పుదారి పడుతున్నారు, చాలా బాధేస్తుంది. చెప్తాం ఏమయ్యా ఇలా చేయొద్దు, తప్పు చెప్తాం. వినిపించుకోవట్లేదు. నాకు నచ్చి నేను చేస్తాను, నువ్వు ఇలా మధ్యలోకి రాకు, నేను చేస్తాను అని చెప్పేసి కొన్నిసార్లు పెద్దవాళ్ళతో ఇలా గొడవ పడతాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఏంటది ఒత్తిడితో ఆ ఇలాగా వాళ్ళని ఇలా బయటికి తీయాలా, లేకపోతే అలాగా పరితపిస్తూ వెయిట్ చేయాలి అంటే అంటే ఆ కెపాసిటీ ఉంది, ఒకరిని ఫోర్స్ చేసి మార్చడానికి కెపాసిటీ ఉంది. కానీ అది చేయదలుచుకోవట్లేదు. అలాగా భగవంతుడు కూడా ఏదైతే మన ఫ్రీ విల్ అంటే మన దాని తెలుగులో ఏమంటుంది తెలియదు, ఫ్రీ విల్ అనే దానికి ఆయన చాలా గౌరవం ఇచ్చి వదులుతున్నారు అని. అంటే ఆయన ప్రతి దాంట్లో కలుగు చేసుకుపోవడం అంటే దాని అర్థం ఏంటంటే మన ఫ్రీ విల్ గా ఆయన గౌరవం ఇస్తున్నట్టు, ఏం చేయలేక కాదు. మనమే తిందాము, మనమే ఈ పండు తిందాం, ఆ పండు తిందాం, ఈ భోగం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి మనమే నిర్ధారించుకున్నాం కాబట్టి ఆయన ఏంటంటే ఒక ఒక సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు, సందర్భాన్ని కలగజేస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ పరమాత్ముడి ప్రమేయం లేకుండా మనము ఈ భక్తి ఈ భక్తి యొక్క చైతన్య మహాప్రభువుల యొక్క ఆందోళనలో రాగలిగామా? ఆయన ప్రమేయం లేకుండా ఒక భక్తుడితో ఏంటది కలవగలిగామా? ఆయన ప్రమేయం లేకుండా ఆయనే ఇక్కడ నిర్ధారించింది, ఇదిగో ఈ సమయంలో నేను ఈ భక్తుడిని ఇక్కడ పంపిస్తాను అని. సో మనకి ఆ మనకి ఆ అవకాశం ఇస్తున్నారు. మనం ఏం చేయాలి? మనం భక్తి మనం తీసుకోవాలా లేకపోతే వదిలేయాలా అని చెప్పేసి మనకి భగవంతుడు అవకాశం కలగజేస్తున్నారు. ఆయనే కదా భక్తుని తీసుకొచ్చి దగ్గర పెట్టింది, ఆయనే కదా మమ్మల్ని ఒక సందర్భంలో పెట్టింది.
ఆలోచించేలా చేసింది. ఆ ఆలోచన కలిగేటట్టు దగ్గర వచ్చేటట్టు అలా ప్రేరేపించింది. దాని తర్వాత చెయ్యాలా వద్దా, భక్తి తీసుకోవాలా వద్దా, ఆ భగవంతుడి శరణు తీసుకోవాలా వద్దా, గురువు దగ్గరికి వెళ్ళాలా వద్దా, గురువు చెప్పింది మాట మనం వినాలా వద్దా అని చెప్పేసి ఏదైతే ఆ డెసిషన్ ఏదైతే ఉందో భగవంతుడు అది మన దగ్గరికి వదిలేస్తున్నారు. కానీ పరితపిస్తున్నారు. వదిలేస్తున్నారు గాని పరితపిస్తున్నారు. మీరు ఇటువైపు రావాలి అని. దానికి అలా అలా అవ్వడానికి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. చూడండి, చైతన్య మహాప్రభు వచ్చారు. ఆ! ప్రేమ ఇదిగోండి, మీరు ఏం చేయక్కర్లేదు. నా చేతిలో కృష్ణ ప్రేమ ఉంది. మీరు కేవలం తీసుకోండి అంతే. ఏం లేదు. మీరు డబ్బులు కట్టక్కర్లేదు. ఏమైనా కష్టం చేయక్కర్లేదు. మీరు అంతగా కావాలి అంటే మీరు జస్ట్ కేవలం నోరు ఇలా తెరవండి. అది నేను మీ నోట్లోనే నేనే పెడతాను. కేవలం తీసుకోండయ్యా అని చెప్పేసి చాలా దీన స్థితిలో అడుగుతున్నారనమాట. భగవంతుడు కూడా మనం అనుకుంటాం ఉపదృష్ట, హనుమంత చాలా పెద్ద ఇలా గంభీరంగా ఇలా ఉంటారు అని చెప్పేసి. కానీ ఒక విధంగా చూసి చాలా దీనంగా మన చేత ప్రాధేయపడుతున్నారండి బాబు. చాలా ప్రాధేయపడుతున్నారు. ఏమండి మీరు ఈ భక్తి తీసుకోండి. ఏమండి ఈ సంసార సాగర్ నుంచి బయటికి రండి. ఆ! నేను చూడలేకపోతున్నానండి మీ కష్టాలు. మీరు రండి. మీరెలా ఈ కష్టాల్లో మీరున్నారు గానీ నేను చూడలేకపోతున్నాను, మీరు రండి. ఇదిగోండి ఇది తీసుకోండి అని చెప్పి. మనం వినిపించుకోవట్లేదు. ఇదిగోండి ఇలా చెవిలా పట్టేసుకొని మనం వినిపించుకోవట్లేదన్నమాట. ఆ! ఈ ఏదైతే ఈ ఆహ్, భౌతిక ఇంద్రియం భోగైశ్వర్య దాంట్లో భోగైశ్వర్య ప్రసక్తానాం భయాపహృత చేతనాం వ్యవసాయాత్మిక బుద్ధి ఏదైతే మనం ఈ భోగైశ్వర్యంలో అలా చాలా కొట్టుకుపోయాం కాబట్టి మనం వినిపించుకోవట్లేదు. ఎవరైతే వినిపించుకుంటున్నారో వారు దాని నుంచి బయటకు వస్తున్నారు అని దాని అర్థం. ఇవన్నీ ఎవరు కలుగజేస్తున్నారు? ఈ సందర్భాలన్నీ ఎవరు కలుగజేస్తున్నారు? ఇవన్నీ జీవుడి దగ్గరికి ఎలాగా వచ్చేటట్టు ఎవరు దాన్ని ఆ సందర్భం ఎవరు సృష్టిస్తున్నారు? అది పరమాత్మ. ఎందుకు మనం ఈ ఈ ఏదైతే ఈ దేహ మార్పిడి ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడానికి. కానీ అన్నీ అనుమతించేది ఆయనే. ఆయన ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. సరేలే. మనం వింటాం కదా! ఇదిగోండి భగవంతుడి అనుమతి లేకుండా ఒక గడ్డి పూచు కూడా ఇలాగా ఇదేంటది గాలి కూడా రాదు అని చెప్పేసి గాలి అని చెప్పేసి మనం అంటాం కదా! సరే కరెక్టే. కానీ దాని అర్థం ఏంటి? హ్మ్. భగవంతుడు అంటే ఏమాత్రం భావం కలగని వాడా? లేకపోతే అలా ఉంటూ గూడా చాలా భావంతో మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకునే వ్యక్తి. ఆయన వ్యక్తి ఆయన అసలు ఆయన వ్యక్తిత్వం లేదు అని చెప్పేసి అంటారనమాట. ఇది మాయావాద యొక్క తత్వవేత్తలు అలా అంటారు. అంటే ఒక విధమైన మాయావాద భావమే. ఏంటి భగవంతుడు ఆయనకి అంటే వ్యక్తిత్వం లేదు. అంటే మమ్మల్ని పట్టించుకోడు. మ మ మం మన గురించి ఆయనకంత ఏంటది భావం లేదు అని చెప్పేసి అలా అనుకోవడం అది కూడా ఒక విధమైన మాయావాద లక్షణం. ఎందుకంటే మనం భగవంతుడు ఆయన ఒకవేళ ఇంత ప్రేమ ఉంది మనం అంటే, కానీ మనం ఏమనుకుంటున్నాం ఆయన పట్టించుకోవట్లేదండి. మనం అసలు చాలా కష్టపెట్టేస్తున్నారు, ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇలా ఏంటండి భగవంతుడా ఇదేంటండి ఈ ఈ శని నన్ను దాపురించింది, ఇదయింది, అదయింది అని చెప్పేసి మనం భగవంతుడు నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను వదిలేసావు. నన్ను అలా అని చెప్పేసి మనం అలా అనుకోవడం ఏంటంటే ఒక విధమైన మాయావాద లక్షణం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మన ప్రస్తావనలో ఏమొచ్చింది మాయావాదులు సాధారణంగా ఏమంటారు? భగవంతుడిలో వ్యక్తిత్వం లేదు. ఏదైతే దేహం యొక్క దేహంలో ఆత్మ ఎవరైతే ఉన్నారో అంటే దేహంలో ఎవరైతే క్షేత్రజ్ఞ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకరే. అంటే మీరు 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 ఆత్మ అనండి, లేకపోతే మీరు పరమాత్మ అనండి ఒకటే. అలా కాదు. ఇందాక మనం ఏమనుకున్నాం? పురుష, ప్రకృతి పర్లేదు ఏదైనా ఒకటే పర్లేదు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడలా కాదు. పరమాత్మ, ఆత్మ ఒకటే అని ఎల్లప్పుడూ మనం అనమనమాట. అది ఎక్కడా మీకు ప్రస్తావన రాదు. పరమాత్మ, ఆత్మ ఒకటే అని చెప్పేసి ఎల్లప్పుడూ రాదు. కాబట్టి కొన్ని కొన్ని సార్లు కొంచెం ఓవర్‌లాప్ అని అంటామనమాట. ఇది అలాగే ఒక ప్రస్తావన వస్తుంది. ఇది ఆహ్, ఏదైతే ఆత్మ, పరమాత్మ యొక్క వ్యత్యాసం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు స్పష్టంగా ఎప్పుడు చెప్తారనమాట.
దాంట్లో మళ్ళీ ఎప్పుడు ఏ డోకా లేదు. కాబట్టి కానీ మాయావాద తత్వవేత్తలు ఏమంటారంటే రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు అలా అంటారు. అది మనకి నచ్చదనమాట. ఎందుకంటే ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరి తరపు, మనం ఎవరికి అగెయిన్స్ట్, అంటే మనం ఆహ్, ఎవరి తరపున కాదు, విరోధులం విరోధులం విరోధులం. మనం ఎవరి విరోధులం. ప్రభుపాదుల వారు చెప్తారు, మనం ఎవరి విరోధులం కాదు. ఎవరైతే మాంసాహారం తింటారో వారి విరోధం కాదు. ఎవరైతే ఇతర మతాల వారు ఉంటారో వారి విరోధం కాదు. ఎవరైతే ఆ ఇది ఏ ఏమంటారు, చాలా పాప పాప కార్యాల్లో ఉంటారు, అది విరోధులు కాదు. అదేంటంటే మనం పాపాల నుంచి అందరి చేత పాపాలు ఆపడానికి కదా ఇది ఇది ఈ మహాప్రభువుల యొక్క ఏదైతే ఈ మూవ్‌మెంట్ ఉందో అది పెట్టింది అని చెప్పేసి. అర్థం చేసుకోండి. చైతన్య మహాప్రభు ఎవరి విరోధులు అంటే మాయావాదుల యొక్క విరోధులు. మాయావాదులు ఎవరైతే ఈ స్మార్త బ్రాహ్మణులు ఉంటారో వారి విరోధులు. ఎవరైతే శుద్ధ ఈ భక్తియుక్త సేవ ఏదైతే మిశ్రితం లేని ప్రేమపూర్వక భక్తియుక్త సేవ, ఈ ఈ ఈ ప్రచారం, ఈ ప్రచారానికి ఎవరైతే ఎదురు వస్తారో, ఎవరైతే దీనికి ఎదురొస్తారు వారు మనకి ఏమంటే వాళ్ళ దానికి మనం అగైన్స్ట్ అన్నమాట. మనం ఒకవేళ మన మన భక్తియుక్త సేవ, ప్రేమపూర్వక భక్తియుక్త సేవ ఈ ఈ దీంట్లో 4 పాపాలు చేస్తున్న వ్యక్తులైనా కానివ్వండి, కానీ దీంట్లో ప్రోత్సహిస్తున్నారు. లేదు, మీరు చేస్తున్నది మంచిదండి, ఏదైతే ఈ ప్రేమపూర్వక భక్తియుక్త సేవ అని చెప్తున్నారు, ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఏదైతే మీరు చెప్తున్నారో చాలా మంచిదండి, మేము దీనికి తోడ్పడతాము అంటే, మేము ఇది మన వల్ల కాదు అది పాటించడం, కానీ తోడ్పడ మీ 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 దాంట్లో మేము సహకరిస్తాము. వారు మన పార్టీ. కానీ ఎవరైతే చెప్తారో అన్ని 4 ఎవరైతే నియమాలు ఉంటారో అన్ని వాళ్ళు పాటించరు, అంటే పాటిస్తారు, కానీ ఏం చెప్తారు, ఈ ప్యూర్ డివోషనల్ సర్వీస్ అది ఏంటంటే అవన్నీ కాదండి, ప్రాక్టికల్ కాదండి, అదేంటండి అది ఏముందండి అన్ని ఒకటే అని చెప్పేసి అలా చెప్తారు. వారు మనకి వ్యతిరేకం. అంటే ఒక విధంగా చూసినట్లయితే ఒక శాకాహార వ్యక్తి ఎవరైతే ఉంటారో, కానీ వాళ్ళు ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటే భక్తియుక్త సేవ, వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారో మనం వాళ్ళని వ్యతిరేకించాలి. నిన్నే చదివాను, ప్రభుపాదుల వారి అన్నారు అని. మనం దాన్ని వ్యతిరేకించాలి. వాళ్ళు శాకాహారుడైనా కానివ్వండి, కానీ వారు ఏదైతే ఈ చైతన్య మహాప్రభు యొక్క ఆందోళన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే మనం వాళ్ళకి వ్యతిరేకం. అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ఒకవైపు ఏంటంటే మనకి ఇది చాలా ఒకవైపు వింతగా అనిపిస్తుంది. అదేంటండి వాళ్ళు అసలు పాపాలు చేయట్లేదు, మనం మరి వాళ్ళు మన వ్యతిరేకంగా అవుతారు, పర్లేదు ఏదో అంటే వీళ్ళు పాపం చేస్తున్నారు, మనం మన పార్టీలు తీసుకుంటాం. పాప పుణ్యాలకి అతీతమైన ఆందోళన మన మహాప్రభు యొక్క ఆందోళన. అందుకే ప్రభుపాదుల వారు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి హిప్పీల దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఎవరైతే స్మార్త బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ దగ్గర నచ్చలేదు. అక్కడ కూడా ఎవరైతే మాయావాదులు ఉంటారో ఆయన దగ్గర కూడా నచ్చలేదు. కానీ హిప్పీల దగ్గర ఉన్నారు, అక్కడ నచ్చింది. చాలా సంతోషం చెప్పారు, మిమ్మల్ని అందరినీ మా గురు మహారాజ్ పంపించారండి, అయ్యో చాలా సంతోషంగా ఉంది మీరు నాతో పాటు. ఇలా చెప్పలేదు. వేరే వాళ్ళు 4 నియమాలు ఎవరైతే అన్ని పాటిస్తున్నారో, కొన్ని ఎవరైతే మాయావాద ఏదైతే సంస్థలు ఉన్నాయి, పేరు చెప్పకూడదు కానీ సంస్థలు ఉన్నాయి అలాగా, నలుగురు అన్ని ఉన్నాయి, కానీ నచ్చలేదే ప్రభుపాదుల వారికి. చెప్తారు ఇవన్నీ దీస్ రాసుకొని చెప్పి వాళ్ళని తిట్టేవారు. అని ఎవరైతే ఈ సంకీర్తన ఆందోళనలో
పాల్గొని ఉన్నారో ఆ మొదటి సమయంలో వాళ్ళు ఇంకా అన్ని పాపాలన్నీ చేస్తున్నారే, కానీ అప్పుడు చాలా మెచ్చుకున్నారే ప్రభుపాదుల వారు. ఎందుకంటే వాళ్ళు అంటే 4 నియమాలైనా తప్పుగా వదిలేసేయమంటే అంటే ఇనిషియేషన్ కూడా మార్చకూడదు. ఇంకా అది పక్కన పెట్టాలి. అది నియమాలు పక్కన పెట్టాలి. అంటే ఎవరైతే మన ఆందోళనలో చేరారో హ్మ్. చాలు. ఎవరు, ఎవరు అని మనకు సందర్భం లేదు. అంటే వాళ్ళు ఎన్ని పాపాలైనా చేయనివ్వండి. కానీ మన ఆందోళనకి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు మనకి సన్నిహితులు. హ్మ్. ఈ అర్థం మనకి అవ్వాలన్నమాట. ఎందుకంటే అప్పుడే మనము ఎటువైపు మనం వెళ్తున్నామని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఎటువైపు వెళ్తున్నాము? ప్యూర్ డివోషన్స్. ఎందుకంటే చాలా మంది అంటారు ప్రభుపాదుల వారు ఎలాగా తత్వాలన్నిటిని ఎంత స్పష్టంగా చెప్పారో, నా భూతో నా భవిష్యత్ అలా ఎవరు చెప్పలేదండి. అంటే ఎంత స్పష్టంగా చెప్పారు అని. స్పష్టంగా ఉంది కదా! చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే ప్రభుపాద చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. అదే విధంగా ఇక్కడ చూడండి. ఈ ఆహ్, ఆహ్, ఈ పరమాత్ముడి గురించి, ఈ ఈ మన భక్తియుక్త సేవ గురించి చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుపాదుల వారు. ఆ ప్రభుపాదుల వారి మన దగ్గర తీసుకొచ్చింది పరమాత్మే. అంటే లేకపోతే ఇక్కడి నుంచి అంటే మా బృందావనం, గోలోక బృందావనం నుంచి ఇక్కడికి ఎలా వస్తారండి? అంటే అక్కడి నుంచి ఇక్కడ ఎవరో ఒకరు పంపిస్తేనే కదా! అంటే ప్రభుపాదుల వారు చెప్పారు నేను వెళ్తాను అని. ఆయన కూడా అనుమతించారు, పంపించారు. హ్మ్. అనుమతించారు, పంపించారు. ప్రభుపాదుల వారి వల్ల హ్మ్. వా వా వారి యొక్క నిజమైన ఎవరైతే ఈ సిన్సియర్‌గా ఫాలో అయ్యే ఎవరైతే ఈ శిష్యులున్నారో వా వారి వల్ల మనం మళ్ళీ భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతున్నాము. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? ఆ పరమాత్మ అనుమతించడం వల్ల. లేకపోతే జరిగేది కాదు. మనం ఎక్కడో ఉండొచ్చు. మనం ఏ దేశంలోనే ఉండొచ్చు. ఇంకా అంటే ఈ చాలా దేశం, గ్రామానికి ఇంకా హరినామ సంకీర్తనం వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే చైతన్య మహాప్రభు చెప్పారో, తప్పకుండా జరుగుతుంది. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో జరగట్లేదు కదా! ప్రస్తుతం. హ్మ్. కాబట్టి మనం ఆ గ్రామంలో ఉండొచ్చేమో. కానీ ఈ పరమాత్ముడి ఆహ్, నిర్ధారణ వల్ల ఆ! మనం ఇక్కడ రాగలిగాము. ఇదిగోండి ఇక్కడ రోజు భగవద్గీత గురించి, భాగవతం గురించి ప్రభుపాదుల వారి ఆహ్, ఏదైతే ఈ శిక్షణ గురించి తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందంటే పరమాత్మ వల్ల. అంటే పరమాత్మ మనకి ఒక సందర్భం కలిగజేస్తున్నారు. ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి. అది పట్టుకోవాలా? వదిలేయాలా? వినాలా? వినకూడదా? చెవులు మూసుకోవాలా? అని చెప్పేసి మన చేతిలో వదిలేస్తున్నారు. విధులు మనకు వదిలేస్తున్నారు. కొన్ని సందర్భాలు కలిగజేస్తున్నారు గానీ, మన మన డెసిషన్ మన చేతిలో పెడుతున్నారన్నమాట. మీరు వింటారా? వినండి. లేదంటే కానీ ఏం చేయాలి? బాధపడుతున్నారన్నమాట. లేదంటే లేదు అని చెప్పేసి బయట చెప్పినా గూడా బాధ. ప్రేమ గదా! మనం అంటే. దీంతో ఇక్కడ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఆత్మ జై పరమాత్మ గురించి చాలా సార్లు విన్నప్పటికీ కూడా పరమాత్మ మనలో ఉండి ఎప్పుడు కూడా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంటారు. వాటిని అందిపుచ్చుకునేటువంటి కొద్దిపాటి స్వేచ్ఛనిచ్చారు. మరి ఆయన తప్పిస్తుంటారని చెప్పారు చూసారు ప్రభుజీ. మనల్ని ఆ మార్గంలోకి తీసుకెళ్ళి ఒక్క పాయింట్ దొరికినా వాళ్ళని ఉద్ధరించాలి. ఒక్క మంచి పని చేసినా వాళ్ళని లాగాలి అని చెప్పారు చూసారా ప్రభుజీ. ఆ పాయింట్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఆహ్, ప్రభుపాదుల వారు ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీ ద్వారా మాకందరికి అందజేస్తున్నారు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాత్ జై. కృష్ణ ప్రభుజీ ధన్యవాద్ హరే ప్రణామ్ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాదాలు దండవత్ ప్రణామాలు. ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. బాగుంది ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ హరే కృష్ణ కృష్ణ ప్రభు దండవత్ ప్రణాం. ప్రభుజీ దండవత్ ధన్యవాదాలు. ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ చాలా బాగుంది ప్రభుజీ. క్లాస్ చాలా వివరంగా ప్రభుజీ చెప్పారు ధన్వత్ ప్రభుజీ. ప్రణామం ప్రభాత్ జై. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ థాంక్స్. ధన్వత్ ప్రణామం. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ క్రీస్తుని కూడా ధన్యవాదాలు. పరమాత్మ హరే కృష్ణ. అనుమతితోటని చాలా చక్కగా గుర్తు హరే చేశారు కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే అందరికీ చెప్తాడు మరి పాపం. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామం. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? లేదు ప్రభుజీ. సందేహాలు లేకుండా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దాని ప్రణామం. సరే హరే కృష్ణ ప్రభుజీ. సరే ఆ, చెప్పండి మరి. ప్రభుజీ చాలా మంది చాలా భక్తి చేస్తున్నారు ప్రభుజీ. భగవద్గీత 700 శ్లోకాలు బై హార్ట్ చేస్తున్నారు ప్రభుజీ. అయినా కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా కృష్ణ భక్తి అనట్లేదు ప్రభుజీ. అన్ని కలిపి అవును చేస్తున్నారు ప్రభుజీ. చాలా బాధాకరం అనిపిస్తుంది అవును ప్రభుజీ. ఇది ప్రక్రియలు దీని గురించి చాలా చాలా బాగా చెప్పారండి. అంటే దీని ప్రస్తుతం చాలా చోట్ల వస్తుంది అనమాట. నేను ఏ శ్లోకంలో కూడా ఇది ఇది ఏ శ్లోకంలో కూడా వస్తుందని చెప్పేసి చెప్తాను. 17వ అధ్యాయం 28వ శ్లోకం మీరు అందులో చూసినట్లయితే దీని గురించే ఉందన్నమాట. 17వ శ్లోకం 28వ అధ్యాయం. ఆయన ఒకవేళ నోట్లో కృష్ణారామ అని పలికినా కూడా భగవంతుడిని భగవంతుడు అని ఆయన అలాంటి నిర్ధారణ చేసుకోకపోతే ఆయన పాషండి కిందే వస్తారన్నమాట. హరే కృష్ణ ఎందుకంటే ప్రభుజీ. భగవద్గీతలో తాత్పర్యాలన్నీ రాస్తున్నారన్నమాట. కానీ కృష్ణుడిని అక్కడి నుంచి తీసేస్తున్నారు. భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు కానీ అక్కడి నుంచి కృష్ణుడిని తీసేస్తున్నారు. సో ఇది మనకి మంచిది కాదు. అంటే ఇది మనం ఇది వ్యతిరేకం. దీని మీద మనం వ్యతిరేకం. వాళ్ళు భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారే ఫోన్లే ఇది కూడా మంచిదే అలాగా దానికి వ్యతిరేకం. మనం ఏ భావంలో చెప్పాలి? ఇది తప్పుడు భావం అండి, ఇలా కాదు, ఇది అపరాధం, అంటే అపరాధపూర్వమైన భావం ఇది, దీనిలో మీకు ఏ విధమైన లాభం జరగదు అని చెప్పేసి అది తెలియజేయడమే మన కర్తవ్యం. సో కాబట్టి ఎవరైతే ఇలాగా నోట్లో ఇలా రామకృష్ణ అని చెప్పేసి అన్నా కూడా ఆ భావం అంటే కృష్ణుడు భగవంతుడు అని మాత్రం ఉండాలి తప్పనిసరిగా. కృష్ణుడు మాత్రమే భగవంతుడు అనేది కూడా రావాలి ప్రభుజీ. వాళ్ళేమో అన్ని రకాల పూజలు అన్ని రకాల దేవుళ్ళు ఓకే ప్రభుజీ, వాళ్ళకి అందరూ ఓకే, పర్వాలేదు 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 అంటున్నారు. ఏమైంది, ఎందుకు కాదు మనం చెప్పినా వినే పరిస్థితిలో ఇంకా రావట్లేదు ప్రభుజీ. అవును అవును అది దానికే మనం అందుకే ఈ తత్వాలన్నీ బాగా చదువుకుందాం అనుకోండి. అప్పుడు ఇంకా అలా చెప్తుండి ఏదో ఒకటి. అంటే ఇప్పుడు చూడండి, ప్రచారం చేయడం మన వంతు. అది వాళ్ళు పాటిస్తారా పాటించరా ఇంకా అది ఆ పరమాత్ముడి నిర్ధారణ అంతే. అదే ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, మీరు చెప్పినట్లుగా ఒక వ్యక్తి శాకాహారిగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క భావాలు అనేవి కరెక్ట్ గా లేకపోతే వాళ్ళని వ్యతిరేకించాల్సిందే అనేది చాలా బాగుంది ప్రభుజీ పాయింట్. ఆయనలో అసలు తత్వం అనేది తెలియకపోతే ఎంత శాకాహారిగా ఉన్నా దానివల్ల ఫలితం అనేది ఉండదు అనేది అంతేగా ప్రభుజీ? వాళ్ళు అంతే మాంసాహారి కంటే డేంజర్ అనుకుంటా ప్రభుజీ. అదే అలా అవునండి, దానికన్నా డేంజర్ అన్నమాట. అదే ప్రభుజీ. అది నిజంగా ప్రభుజీ మీరు అన్నట్టు తత్వాన్ని డెప్త్ గా తెలుసుకుంటేనే అసలుకి కృష్ణ భగవానుడికి దేవీ దేవతలకి ఎలా ఆరాధన, ఎలా ఏ భావంతో వాళ్ళని స్వీకరించాలి అనేది అర్థమవుతుంది. కానీ లేకపోతే ఎప్పుడు సందేహాలు ప్రభుజీ. ఇప్పటికీ కూడా 100కి 80-90% అది సమస్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ వీళ్ళు ప్రభుజీ మనం అలా దేశంలో ఉన్న దేశద్రోహులు లాంటి వాళ్ళు ప్రభుజీ అనిపిస్తుంది. మ- మ- అంతే కదా ప్రభుజీ. ఇప్పుడు మన తత్వంలోనే ఉంటూనే మళ్ళీ సరిగా చేయట్లేదు అంటే దేశంలో ఉండి మనల్ని ఎట్లా ద్రోహం చేస్తున్నారో అలాంటి వాళ్ళు వీళ్ళు అనిపిస్తుంది ప్రభుజీ. బాగా అదే చెప్పారు. ప్రభుజీ మనకి అదే. ఆ భావనలో శాకాహారిగా ఉండి కూడా ఆ భావన కరెక్ట్ రాకపోతే మనకి సుకృతి లేదు అని కూడా అలా అనుకోవచ్చు. అది అలా అనుకోకూడదు. భగవంతుడు ఆ, సుకృతి లేని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు శాకాహారం పాటిస్తే మీకు ఆ అవకాశం ఎక్కువ ఉంది భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి. కానీ అవకాశం ఉన్నంత మాత్రాన అయిపోతుంది అని చెప్పలేం కదా. అవకాశం ఉంది, మంచి అవకాశం ఉంది, కానీ అది సద్వినియోగం చేసుకోకపోతే ఎవరి తప్పు? మాధవ్. థ్యాంక్ యూ. ఏం సో చేస్తాం? సో ఎటు నుంచి వచ్చిన ఛాన్స్ ని మనం అందిపుచ్చుకోవాలి అనేది. అవును అవును Next. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తవృందకి జై ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.
హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు.